ఒక్క ముద్ద తిను, టీవీ పెడతాను. వద్దు. ఏయ్ ఏమైంది? నాకు తినాలని లేదు. అలా కాదు నాన్నా. ఏం కావాలి? నాకు కొత్త కథ చెప్తేనే నేను తింటా. సరే. అనగనగా ఒక రాజుంటాడు. ఒకరోజు వేటకు వెళ్ళి. ఎన్నిసార్లు చెప్తావు? నాకేమైనా కొత్తగా చెప్పు. సరే, నా దగ్గర ఒక మంచి కథ ఉంది. నీకు అర్థం కాదులే. హలో, నాకు అన్ని బాగా అర్థమైతే చెప్పు. ఇది నందకిషోర్ కదా. ఇంకోసారి మా పాల ప్యాకెట్ మీ ఇంట్లోకి వచ్చిందనుకో, అస్సలు బాగోదు. రాధా, స్టవ్ మీద ఏం పెట్టావు? పెట్టాను, కానీ ఎప్పుడు ఆఫ్ కూడా చేసేసా. ఆ అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయకూడదు? పెళ్లి కుదిరిన తర్వాత అసలు ఫోన్ చేయలేదని అనుకుంటున్నాడే. అబ్బా, అలా చేయకూడదని చెప్పాను కదమ్మా. అసలు ఏ కాలం మనిషివే నువ్వు? పని చెయ్యవు, చెప్పనవన్నీ చేస్తూ ఉంటావు. మామ ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో. హలో, చెప్పు. ఏం చేస్తున్నావు? మన పెళ్లి కార్డులు పంచడానికి వచ్చాను. తిన్నావా? సరే, నేను మళ్ళీ చేస్తాను. సరే, ఇదిగో పట్టుకోరా. బాగున్నారా పిండి గారు? బాగున్నాను బాబు. మీరెవరు? నేను నందకిషోర్, లక్ష్మి వాళ్ళ అబ్బాయిని. చిన్నప్పుడు ఎప్పుడో చూసానురా. చాలా పెద్దవాడివైపోయావు. ఇప్పుడు వీడికి పిల్లలు పడతారులే పిన్ని. వీడెవడ్రా నన్ను పిన్ అంటున్నాడు? వీడి ఫ్రెండ్ అని పిన్ని. సరే సరే, వర్షం పడుతుంది, లోపలికి రండి. పద పద. ఏంట్రా సడన్ గా? అంటే పిండి, నాకు పెళ్లి కుదిరింది. అవునా, చాలా సంతోషం. తీయటి మాటలైనా టీ కాఫీలు ఏమైనా ఉన్నాయా? ప్రియా కాలేజ్కి వెళ్ళిందిరా. ఉంటే చాలా బాగా పెట్టేది కాఫీ. పర్వాలేదు పిన్ని. కూతురు అత్తమ్మా? ఇందాకే కదా పిన్నన్నా. ఇప్పుడేగా కూతురు ఉన్నదని చెప్పింది. ఏంటి? ఇగో పిన్ని గారు, ఇది నా పెళ్లి కార్డు. నందకిషోర్ ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాడని చెప్పండి. ఫ్యామిలీలో ఎవ్వరు మిస్ అవ్వద్దు, అందరు రావాలి. పద పదరా. బాయ్ పిన్ని గారు. ఏమున్నారో నువ్వు, పెంట పెంట అయ్యేది ఇంకాసేపు ఉంటే. నవ్వుతావేంట్రా పంది? మీ పిన్ని కూతురు ఉంది కదా, నెక్స్ట్ డే అత్తింటికి దిగరా ఒకసారి. ఎందుకు మావా? దిగరా. ఆ గొడుగిటి. వీడేంటి స్టార్ట్ చేస్తున్నాడు? మీ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళరా. బాయ్. అరే మావా, నేనేదో జోక్గా అన్నాను రా, నువ్వేం సీరియస్గా తీసుకోకు. అరే మావా, వీడేంటి నిజంగానే సీరియస్గా తీసుకున్నాడు? అరే కనీసం గొడిగాని ఇచ్చాలరా. నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు, నేను ఎలా వెళ్ళాలి?
ఏంటి అన్ని పదండి. సర్దుకున్నావా? సర్దుకున్నా. మళ్ళా అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని నాకు చెప్పకు. రాధా, అమ్మా పైన ఒక్కదానివే ఏం చేస్తున్నావు? ఏం లేదు చెప్పు. నానా నేను బయటికి వెళ్తున్నాం, లోపలొచ్చి తలుపేసుకో. ఎందుకు వెళ్తున్నారు? నాకు ఒక కూతురుందిలే, దానికి పెళ్లి కుదిరింది, పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తున్నాం. సరే సరే వెళ్ళండి, నేను లోపల నుంచి డోర్ పెట్టుకుంటాలి. సరే పద, లేట్ అయిపోతుంది. చెప్పవే. ఏం చేస్తున్నావే పెళ్లి కూతురా? ఏం లేదే, ఇందాకే మీ అన్నయ్యతో ఫోన్ కాల్లో మాట్లాడా. ఒసేయ్, నీకు పెళ్లి ఫిక్స్ అయిందే? మా అన్నయ్యతో నీకేంటే పని? ఇలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పొచ్చు కదా. ఏ లూజు ఆపు, నేను అన్నయ్య అనింది నా కాబోయే భర్త గురించి. ఓ దట్టా. ఐ థింక్ వాట్ ఓ వాట్. సర్లే గాని ఎందుకు కాల్ చేసావు? ఏంటి చేయకూడదా? అప్పుడే మారిపోయావా? నీ అమ్మ అలా కాదే, నేను అడిగింది సడన్ గా ఏంటి అని. ఏం లేదే. దానికొస్తావా? నేనొక్కదాన్నే ఉన్నాను. అది అలా చెప్పు మ్యాటరు. మా అమ్మ నన్ను ఇంట్లో లేరు, వచ్చాక చెప్తా. సరే మరి, బాయ్. బాయ్. అమ్మా చాలా హెడ్డెక్గా ఉంది, టీ పెట్టే. ఈ పెళ్ళేమో గాని నా చౌకొచ్చేలా ఉంది. ఏంట్రా మాటలు? అది ఈ టైంలో? మాటలు పక్కన పెట్టు, ఇంత తొందరగా టీ ఎలా పెట్టావు? అది పొద్దున మిగిలిపోయింది, పారేద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వు చెప్పావని తీసుకొచ్చేసాను. చీ, మిగిలిపోయిన టీయా? నాకొద్దు. పోలే, పారేస్తాను. పర్వాలేదులే, తాగుతా నీకోసం. ఏం ప్లాన్ చేసావే? ఏం లేదు. నిజం చెప్పు. ఏం లేదు. ఏమీ లేదు లే దగ్గర నుంచి ఏమీ లేదు దాకా వచ్చావంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. చెప్పు. అది కాదురా, మీ అత్తయ్య వాళ్ళు. లేదు. వినరా నాన్న? నేను విన్ను. అలా కాదురా, ఒకసారి విను. సరే చెప్పు. ఉంది. అయితే ఇప్పుడేంటి? వెళ్ళి వాళ్ళకి పెళ్లి పత్రిక ఇచ్చి రావాలి. నేను సచ్చినా వెళ్ళనమ్మా. అలా కాదు నాన్న, ఎందుకంత కోపం? నేనేం చిన్నపిల్లోని కాదు, నాకన్నీ తెలుసు. సరే, నువ్వు వెళ్తావా వెళ్ళవా? నేను సచ్చినా వెళ్ళనమ్మా. ఇదే ఫైనలా? ఎస్. సడన్గా ఏంటి తమ్ముడి మీద అంత ప్రేమ? సడన్ గా ఏం కాదురా, ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాను. పరిస్థితుల ప్రభావం వల్ల బయటికి కాలు పెట్టలేకపోతున్నాను. లేదంటే ఎప్పుడో వాళ్ళ గుమ్మంలో కాలు పెట్టేదాన్ని. జరిగిందేదో జరిగిందిరా, అలా అని మనన్న వాళ్ళు వదులుకుంటావా చెప్పు? అది కాదమ్మా, నీకు అత్తయ్య గురించి తెలుసు కదా. నేను వెళ్ళలేనమ్మా. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు విని అలా ప్రవర్తిస్తోంది కానీ కావాలని కాదు. అయినా నాకెందుకో వెళ్ళాలని లేదమ్మా. ఒరే, బంధాలైనా బాధ్యతలైనా వదిలేయాలంటే క్షణంసేపు పట్టుదు. కానీ వాటిని భరిస్తేనే అసలైన మనిషి మనసు బయటపడతాయి. ఇప్పుడు ఈ అవకాశం పోతే మళ్ళీ జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. నీ ఇష్టం. సరే ఇప్పుడేంటి? నే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అంతే కదా? సరే అమ్మా, నీకోసం వెళ్తా. నా కొడుకు బంగారం. చెప్పవే. ఒసేయ్, వస్తున్నావా లేదా? ఒసే, మా వాళ్ళు ఇంకా రాలేదే, వచ్చాక చెప్తా. ఫోన్ చేయి ఒకసారి. ఏంటి భయమేస్తుందా? భయమా? నాకా? కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టుంది. అవునా? భయం లేదా? అయితే ఒక్కదానివే పడుకో, మరి నేనెందుకు?
నిజం చెప్పాలంటే చాలా భయమేస్తుంది. త్వరగా వచ్చేవే బాబు. సరే సరేలే, కాల్ చేస్తా, ఏడవకు. The person you are calling is not answering. The person you are calling is not answering. కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? నాకెప్పుడు చేశారు? సారీ. మీరెవరు? ఏంటి వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అవ్వలేదా? పెళ్లి ఫిక్స్ అయిందని నేను నీకు చెప్పానా?